హనుమంతునికి చిరంజీవి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? సీతారాముల వనవాసం సమయంలో రావణుడు మాయావిలా వచ్చి సీతను అపహరించుకుపోతాడు. సీత జాడ తెలియక శ్రీరాముడు అరణ్యమంతా గాలిస్తాడు. అలా వెతుకుతూ వెళ్తున్న శ్రీరాముడు సుగ్రీవుడిని కలుసుకుంటాడు. సుగ్రీవుడు సీత జాడ తెలుసుకుంటానని అభయమిస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం సుగ్రీవుడి సైన్యంలో అందరికంటే బలశాలి అయిన హనుమంతుడు దక్షిణ దిక్కుకు వెళ్తాడు. లంకలో అశోకవనంలో శోకంతో ఉన్న సీతమ్మను చూసి హనుమంతుడు తాను శ్రీరాముని దూతనని, రాముడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమే ఇక్కడికి వచ్చానని చెప్తాడు. సీతమ్మ నమ్మకపోవడంతో నమ్మకం కలిగించడానికి శ్రీరాముడు ఇచ్చిన ఉంగరాన్ని చూపిస్తాడు. హనుమంతుడు చూపిన ఆనవాలు చూసిన సీతాదేవి హనుమంతుని హృదయంలో రాముని పట్ల అపారమైన ప్రేమకు, భక్తికి ముగ్ధురాలై హనుమంతుణ్ణి చిరంజీవిగా, మరణం లేని వ్యక్తిగా జీవించమని ఆశీర్వదించింది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు హనుమంతుడు చిరంజీవిగా జీవించే ఉన్నాడని విశ్వాసం. జై శ్రీరామ్.